నమస్తే, నేను మధు. తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాయిస్ అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే విడుదల చేయడం జరిగింది. మరి శ్రీనివాసరెడ్డి వాదన ఏంటి అంటే, ఇంకా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. సో ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఒక వాయిస్ టేప్ ని బీఆర్ఎస్ వాళ్ళు విడుదల చేశారు. మరి ఎలా విడుదల చేశారు, ఆయన ఫోన్ లో మాట్లాడిన మాటల్ని వీళ్ళు ఎలా విడుదల చేశారంటూ శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా ఆ పార్టీ అని చెప్పేసి అడుగుతున్నారు. మరి నిజంగానే ఆ పార్టీ ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా సార్? సో ఒకవేళ చెయ్యకపోతే ఈ ఆడియో టేప్ ఎలా రిలీజ్ చేస్తారు అనేది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవాళ పోలింగ్ జరిగింది, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగింది. దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. ఆ ఎగ్జిట్ పోల్స్లో ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది అనేటువంటిది కూడా ఇచ్చున్నారు. సరే, ఈ ఫలితాలను అక్కడ పెడితే 11వ తారీఖు అసలు వాస్తవ ఫలితాలు ఏందనేది వస్తాయి. ఇప్పుడు పోల్ పల్స్ అని చెప్పి ఒక సంస్థ ఆల్రెడీ రిలీజ్ చేసింది, కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది అని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చింది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఉద్యోగులతో మాట్లాడారు. ఉద్యోగులతో మాట్లాడినటువంటి ఆడియో బయటకు వచ్చింది. తాతా మధు అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన బయట పెట్టారు. జనరల్గా మంత్రి హోదాలో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు, ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఫోన్ కాన్ఫరెన్స్లో అనేక అంశాలు మాట్లాడారు ఉద్యోగులతోటి. పిఆర్సీ గురించి మాట్లాడారు, డిఎల్ గురించి మాట్లాడారు, పెండింగ్ బకాయిల గురించి మాట్లాడారు. ఇలా రకరకాల అనేక సమస్యలు ఉద్యోగులకు ఉన్నాయి, వాటన్నిటి గురించి ప్రస్తావించారు. ఆయన ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కూడా ప్రలోభ పెట్టేలాగా ఉన్నాయి అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఉద్యోగులను ప్రలోభ పెడుతున్నారు, ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే మీ సమస్యలను పరిష్కరించమని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. లేదా మేము ఇదిగో ఈ సమస్యలను మేము పరిష్కరిస్తాం, మీరు మాకు సహకరించండి అని చెప్పి అడుగుతున్నారు. ఇది ప్రలోభ పెట్టడమే కదా అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద గవర్నర్కి, ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. అసలు మీకు ఆడియో, నేను ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి ఆడియో మీకు ఎలా వచ్చింది? మీరు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారు, మీకు అది ఎలా వచ్చింది? అంటే ఇప్పటికీ కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే మీకు ఎలా వస్తుంది అనేది ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. చేస్తూ ఆయన కంటిన్యూషన్ ఏమన్నారంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి దిగిపోయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ పరికరాలు ఇప్పటికి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన పరికరాలు వాళ్ళు ఏ ఫామ్ హౌస్లోనూ, ఏ మామిడి తోటల్లోనూ పెట్టి ఆ పరికరాల ద్వారా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. దీని మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిఘా పెట్టాలి అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తాడు ఆయన. దాన్ని మనం కొట్టిపారేలేం. ఎందుకని కొట్టిపారేలేమంటే, 2014లో బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ముఖ్యమంత్రి అయ్యారు ఎవరు? కేసీఆర్ గారు. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్. అప్పుడు 2024 జూన్ 2వ తారీఖు దాకా ఉమ్మడి రాజధాని హైదరాబాదు. అందుకే ఆ మధ్యకాలంలో బొత్స సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే హైదరాబాద్ రాజధాని కదా అని చెప్పి అన్నాడు ఆయన. సో అంటే ఉమ్మడి రాజధానిగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తొలి రోజులు ఏం చేశారని అంటే, ఇక్కడ సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, కాబట్టి ఇక్కడే వారానికి 3 రోజులు ఉంటూ 2 రోజులు అక్కడ ఉంటూ 1 రోజు ఢిల్లీ, అలా ప్లాన్ చేసుకున్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ఫోన్లు ట్యాప్ చేశారు. ట్యాప్ చేసి ఆ రోజు తెలుసుకున్న తర్వాత కేసు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి కేసు పెట్టారు. కేసు పెడితే ఓటుకు నోటిఫికేషన్ తెర మీదకి తీసుకొచ్చారు వీళ్ళు. ఓటుకు నోటిఫికేషన్ ఏంటి? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ జరుగుతున్నప్పుడు సెబాస్టియన్ అనేటువంటి ఎమ్మెల్సీ ఉంటే అతన్ని
ఓటు అడగడానికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఉమ్, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి చేత ఫోన్ మాట్లాడిచ్చారు. ఓకే. మాట్లాడిస్తే ఏం మాట్లాడారు, నాకంతా బ్రీఫ్ చేశారు, ఉమ్, నేను మీకు ఏం కావాలో నేను అది చేస్తాను, ఉమ్, మీరు కోఆపరేట్ చేయండి అని అన్నారు. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ జరిగేటప్పుడు ఉమ్, ఓటర్ని ఓటు అడగడం తప్ప? తప్పులేదు, అడుగుతారు. ఇదే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఉమ్, ఇదే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఉమ్, అలాగే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టి టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని ఉమ్, ఉద్యోగులతో మాట్లాడి ఉమ్, ఆయన ఈ సమస్యలు వీటి గురించి మాట్లాడారు. అవును. అంతే కదా, కోఆపరేట్ చేయండి అని చెప్పి అన్నారు. అవును. ఇది తప్పు ఎలా అవుతుంది ఉమ్, అని చెప్పి అంటున్నారు ఆయన. అవును. సో ఇప్పుడు ఫోన్ అది ఓటుకు నోటు కేసు అంటే పెద్ద ఎత్తున ప్రచారం చేసేసి దానితో ఏదో మొత్తం భూమి బద్దలైపోద్ది అన్నట్టుగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి అమరావతికి పోయేలాగా చేసేసారు. ఉమ్, సరే, దానికి అప్పుడు కూడా ఢిల్లీ ఆశీస్సులు ఇవన్నీ చాలా ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. ఉమ్, ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ పరిమితం చేశారు. ఉమ్, ఆయన తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి ఉమ్, బహుశా ఆయన జీవితంలో ఏదైనా చెప్పుకోదగ్గది ఏదైనా ఉందంటే అదే. అవును. మీ పొలిటీషియన్గా 40 సంవత్సరాల చరిత్రలో మీరు ఏం చేశారంటే, నేను హైదరాబాద్ని సైబరాబాద్ని నిర్మించాను, హైదరాబాద్ని డెవలప్ చేశాను, ఉమ్, తెలంగాణకి ఇవాళ నెంబర్ 1 స్థానంలో ఉంది భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగానే, అంటే అది నా విజన్ కారణంగా అని చెప్పి చెప్పుకోవడానికి ఆయనకు అర్హత ఉంది. అవును. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో నుంచి తెలంగాణ నుంచి పంపించేటువంటి కార్యక్రమం చేశారు అప్పుడు. ఉమ్, ఇవాళకి కూడా ఆయన ఒక పెద్ద బూచిగా చూపిస్తున్నారు తెలంగాణ సమాజానికి. ఉమ్, ఇది తప్పు కదా. ఇది సహాయం పొందినటువంటి వాళ్ళని ఉమ్, మీరు ద్రోహిగా చూపించడం అనేది తప్పు కదా. అవును. సహాయం చేయనటువంటి వాళ్ళు, సహాయం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా అంటే అర్థం ఉంది. ఉమ్, సో ఇలాంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వల్ల జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ. ఉమ్, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి విషయంలో కూడా ఆయన ఏమంటారు, గతంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేశారు అంటున్నారు. ఉమ్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉమ్, అప్పుడు కూడా తన ఫోన్లు, తనకు సంబంధించిన బంధువుల ఫోన్లు, తనకు సంబంధించిన వ్యాపార భాగస్వాముల ఫోన్లు అన్నీ కూడా ట్యాప్ చేశారు అధికారంలో ఉన్నప్పుడు. అధికారం వాళ్ళు కోల్పోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, దాని సంగతి చూడండి అని చెప్పి అంటున్నారు. ఎందుకనంటే వాళ్ళు ఇజ్రాయెల్ పరికరాల ద్వారా ఈ ట్యాప్ చేశారనేది అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కంప్లైంట్ చేసింది. అవును. ఆ ఇజ్రాయెల్ పరికరాలు ఏంటంటే ఒక ఆపరేటర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, ఉమ్, దాదాపు ఒక 500 ఫోన్లు ట్యాప్ చేస్తుంది అదే పనిగా, ఉమ్, దాని కెపాసిటీని బట్టి. అందుకే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పక్కన ఒక ఛానల్ ఉండేది ఉమ్, వాళ్ళ ఇంటి పక్కన. ఆ ఛానల్లో మొత్తం ఎక్విప్మెంట్ బిగించారు. ఉమ్, అందుకే ఆయన ఆ ఛానల్లో అధినేత మొన్నటిదాకా లండన్లో దాక్కున్నాడు పోయి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కొని. ఉమ్, సో కాబట్టి ఇప్పటికి కూడా వీళ్ళ దగ్గర ఫామ్ హౌస్లోనో లేదంటే మామిడి తోటల్లోనో ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉండి ఉంటాయి. ఉమ్, లేదంటే నేను ఫోన్ మాట్లాడింది ఎలా రిలీజ్ చేస్తారు, కాబట్టి దీని సంగతి చూడండి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో ఇది మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, మున్సిపల్ పోలింగ్ సందర్భంగా ఒక పెద్ద చర్చనీయాంశం అయింది. బహుశా టర్నింగ్ పాయింట్ కూడా అవుతుందేమో ఇది రాబోయే రోజుల్లో. అంటే 13వ తారీఖు మనకు తెలిసింది టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదని. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆరోపించినట్టు మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా అనేది మరి విచారిస్తారో లేకపోతే దీన్ని ఇంతటితో వదిలేస్తారో, మరి ఈ విచారణలో నిజాలు తేలుతాయో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.